లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో విరాట్ అయితే తలకి గాయమయ్యి అలా ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. అలా విరాట్ వస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న కామాక్షి అయితే అదిగోండి విరాట్ వచ్చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర, జగదీశ్వరి వీళ్ళందరూ కూడా విరాట్ వైపు చూస్తూ ఉంటారు. ఇక విరాట్ తలకి గాయమయ్యి లోపలికి వస్తూ ఉంటే అది చూసి శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావగారిని వీళ్ళు చంపలేదా? బావగారు బ్రతికే ఉన్నారా? అనవసరంగా ఛాన్స్ మిస్ చేశారే అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అలా చూస్తూ ఉంటుంది. ఇక విరాట్ లోపలికి రాగానే చంద్ర అయితే ఏంటి బావా ఏమైంది, ఆ తలకి గాయం ఏంటి అని చెప్పి చంద్ర విరాట్ని అడుగుతుంది. దాంతో విరాట్ అయితే నేను గుడిలో పూజ చేయిస్తూ ఉంటే మధ్యలో ఎవరో నా మీద అటాక్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర, జగదీశ్వరి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో అక్కడ ఉన్న ఆ రఘురామ్ అయితే ఏంట్రా నీ మీద రౌడీలు అటాక్ చేశారా, ఎవరై ఉంటారు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న శాలిని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక విరాట్కి అలా జరగటంతో చంద్ర చాలా కంగారు పడుతూ ఉంటే దాంతో అక్కడ ఉన్న శాలిని తను తప్పించుకోవడానికి ఇలా అంటూ ఉంటుంది. ఆ రోజు మీకు ల్యాండ్ విషయంలో ఎవరో మిమ్మల్ని బెదిరించారు కదా బావగారు, నాకు తెలిసి వాళ్ళే అయి ఉంటారు బావగారు అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అంటుంది. ఆ మాట వినగానే చంద్ర, విరాట్ అలా చూస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే ఈ విషయం నీకెలా తెలుసు అమ్మాయి, నువ్వెలా చెప్తున్నావు, ల్యాండ్ విషయంలో ఒకరు బెదిరించారన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల శాలినిని అడుగుతుంది. దాంతో శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. దాంతో క్రాంతి అయితే శాలిని వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇదంతా చేయించింది ఈ శాలినియేనా అని చెప్పి చంద్ర కూడా అలా శాలిని మీద అనుమానం పడుతూ ఉంటుంది.